ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం. నీవే ప్రభుడవు, నీవు తప్ప నాకు వేరే క్షేమాధారం ఏదియూ లేదని. ఈ గ్రంథకర్త ఒక ప్రార్థనా పూర్వకంగా తన యొక్క జీవితం యొక్క అనుభవములను రాసుకుంటూ ఈయన అంటున్నాడు కదా, నేను శరణుజొచ్చి ఉన్నాను, నీవే నన్ను కాపాడు అని. ఒక రాజుగా స్థానంలో ఉండవలసిన ఆయన అనేక మార్లు తన సొంత భార్యతో, తన సొంత మామతో, తన సొంత కుమారుడితో రాజ్యంలో అనేకమైన నమ్మకమైన వారి చేత తృణీకరింపబడము, హేళన చేయబడ్డం, ఇవన్నీ తను ఎదుర్కొంటా ఉన్న సమయంలో ఈ మాట తను రాస్తా ఉన్నాడు. దేవా, నీవే నా ప్రభువు, నీవు తప్ప నాకు వేరే క్షేమాధారం లేదు. ఆయన తన దేవుణ్ణి తన ప్రభువుగా, తన అధికారిగా, సమస్తం చేయగలిగిన దేవుడుగా ఎంచి ఈ మాటతో మొరపెడుతున్నాడు. మన యొక్క జీవితంలో కూడా మనము అటువంటి అధికారం మన ప్రభువుకి ఇవ్వాలని దేవుని యొక్క కోరిక. నీ యొక్క ప్రతి విషయము ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అధికారం కిందికి రావడం అనేది చాలా ముఖ్యమైన విషయం. మనం చిన్న చిన్న విషయాలు మాత్రమే కాదు, పెద్ద పెద్ద విషయాల్ని ఆయన చేతికి తీసుకురావాలి. ఎందుకంటే ఆయన ప్రభువు, ఆయన తప్ప నీకు వేరే క్షేమాధారం లేదు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 31వ వచనంలో దేవుడు చేసినవన్నీ సమస్తము మంచిగా ఉండెను. ఆయన చేసినవన్నీ మంచివే, మనకు క్షేమకరమైంది. ఆయన నుంచి కాక వేరే దిక్కు నుంచి ఏదొచ్చినా అది మనకు నష్టం కలిగిస్తుంది. మరి ముఖ్యంగా మనుషుల దగ్గర నుంచి ఏ సహాయమైనా, ఏ క్షేమమైనా మనకు వచ్చిందంటే అది లెక్కించబడింది. దానికి మనం పూర్తిగా మళ్ళా తిరిగి చేయవలసింది. కానీ దేవుడు చూడండి ఎంత గొప్పవాడో, ఎంత క్షేమకరమైన వాడో. ఆ క్షేమంతో నీకు ప్రతిదీ క్షేమకరమైందే ఇవ్వాలని కోరుకుంటున్నాడు. నీకు ప్రతిదీ ఉన్నతమైందే ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ దావీదు అంటున్నట్లుగా నా క్షేమాధారం నీవే అంటే ఆ ఆధారం, ఆ క్షేమానికి ఆధారం కేవలం ప్రభువే. ఆయన కేవలం క్షేమాధారమే కాదు, నీ పోషణాధారమై ఉన్నాడు, నీ జీవనాధారమై ఉన్నాడు, నీకు రక్షణాధారమై ఉన్నాడు, నీ నిరీక్షణాధారమై ఉన్నాడు. అంటే మనము క్షేమంగా ఉన్నాము అంటే దానికి కారణం కేవలం ప్రభువే. అది మనం గుర్తించుకొని ఈ రోజులో, దేవా, నా క్షేమానికి కారణం నీవే కాబట్టి నేను నిన్ను మరవకుంటా. నా యొక్క సంగతులంతా నీకు తెలుసు కాబట్టి నా పరిస్థితుల మీద నువ్వు ప్రభువుగా ఉండి నాకు క్షేమం కలిగించని మనం వేడుకుంటే తప్పనిసరిగా ఆయన మనకు చేసేవారు. ఎందుకంటే ఆయన మన క్షేమాధారుడైన దేవుడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో నీవే మా ప్రభుడవని, నీవే నా క్షేమాధారమని భక్తుడు అన్నట్లుగా దేవా, ఈరోజు మేము కూడా మీ సన్నిధిలో చేరి, దేవా, నీవు మమ్మల్ని కాపాడితే తప్ప మేము కాపాడబడం, నీవు మా ప్రభు తప్ప మాకు వేరే ఎవరూ లేరు అని, దేవా, మాకు సహాయం నీవే, మాకు రక్షణ నీవే అని మేము అంగీకరిస్తూ దేవా నీ పాసనీలో చేరుతున్నాం. దేవా, ప్రతి విషయంలో నీ క్షేమం మాకు అనుగ్రహింప చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.